ఇది ఫ్రెండ్స్, ఇది పార్ట్ 2 ఫ్రెండ్స్. మీరు ఒకవేళ పార్ట్ 1 చూడకపోతే ఇప్పుడు మేము లింక్లో ఇచ్చిన పార్ట్ 1 చూడండి. తర్వాత ఇది చూస్తే ఎగ్జైటింగ్గా ఉంటుంది. సరేనా ఫ్రెండ్స్? పాలకూర తోటకి ఎగురుతూ గంతులు వేస్తూ వచ్చారు. పాలకూర తోటలో రైతన్నని కలిసి ఆయనకి శుభోదయం తెలియజేసి అక్కడ ఉన్న రైతు అత్తలని కలిశారు. వాళ్ళు ఏం పని చేస్తున్నారా అని చూసినప్పుడు కలుపు ఏ విధంగా తీయాలో చేస్తున్నామని చెప్పినప్పుడు మేము కూడా కలుపు తీస్తాం, మాకు నేర్పించండి అన్నారు. మా పాపకి కలుపు ఏ విధంగా తీయాలో అక్కడ ఉన్న ఒక అత్త ఇక్కడ ఉన్న టూల్ తోటి ఈ విధంగా పొడిచి వేర్లతో సహా కలుపు మొక్కని తీయాలని చెప్పింది. మా పాప మాత్రం కలుపు మొక్కని పడాల లాగితే వేర్లు రాకుండా మొక్క తెగొచ్చింది. నేను పీకానని సంతోషంగా చూపిస్తుంది. సో మా బాబు అక్కడ ఉన్న కలుపు మొక్కలన్నిటినీ గంపలో వేసుకుని దూరంగా పడేయాలని చెప్పినప్పుడు గంపని తీసుకుని వచ్చాడు. గంపని తీసుకుని రావడానికి కూడా సరిగా బ్యాలెన్స్ చేసుకోలేక పడేస్తూ మోస్తూ లెగుస్తూ తీసుకుని వచ్చాడు. వాళ్ళు చెప్పినట్టుగా ఆ ఖాళీ గంపని వాళ్ళ చేతికి అందించి కలుపు మొక్కలున్న గంపని తీసుకుని వెళ్ళి పాడేయటానికి నానా రకాలుగా ఇబ్బందులు పడుతూ వెళ్తున్నాడు. చూడండి ఏ విధంగా చేస్తున్నాడో. ఈ పని ద్వారా వాళ్ళు ఏ విధంగా కోఆర్డినేషన్ చేసుకోవాలి, కొలాబరేషను అండ్ టీం వర్క్ ఎలా కొనసాగించాలనేది ప్రాక్టికల్గా నేర్చుకున్నారు. చూడండి ఫ్రెండ్స్. పాలకూర తోటలో అత్త ఏ విధంగా పాలకూర కోయాలో చూపించింది. పాలకూర కోయటానికి కొడవల్ని తీసుకుని కొడవలతో కోసి దానికి బండిల్గా చేసి ఒక బంచ్లా చేసి దానికి ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టాలి, ఈ విధంగా కట్టగట్టాలని చెప్పింది. ఆ విధంగా చేయమని పాపకు ఒక కొడవలి బాబుకు ఒక కొడవలి ఇచ్చింది. మా పాప కొడవలితో కొంత ఆకును కోసి నేను సాధించాను అని చెప్పి ఆ ఆకు కోసిన ఆకుని పైకి లేపి చూపిస్తుంది. చూడండి ఎలా చూపిస్తుందో. సో మా పాప కోయటంలో సక్సెస్ అయ్యింది. మా బాబు మాత్రం కోయటం రాక నాకు రావట్లేదు అని ఎంటీ కొడవల్ని తీసుకుని చూపిస్తున్నాడు నాకు రావట్లేదు అని. సో వాళ్ళు పాలకూరని ఏ విధంగా కోయాలి, ఏ విధంగా కట్టకట్టాలి అనేది నేర్చుకున్నారు ఫ్రెండ్స్. రైతత్తలు కట్టిన కట్టాలని బాబు ఇస్తూ ఉంటే పాప గట్టు మీద చక్కగా వాటిని నీట్గా సర్దుతూ ఉన్నది. ఇక కోయటం అయిపోయిందండి. మిగిలిన పని సర్దటానికి అందరూ గట్టు మీదకు చేరారు. గట్టు మీద ఉన్న ట్రేస్లో సర్దాలి. అత్త 5 కట్టలు ఇవ్వమని చెప్పింది. సో మా పాప 5 కట్టలు ఇచ్చింది. తర్వాత మా బాబు ఇచ్చాడు. తర్వాత మరలా మా పాప ఇచ్చింది. చూడండి ఏ విధంగా కోఆర్డినేషన్ చేసుకుంటూ కలిసికట్టుగా పని చేయటం అనేది చాలా చక్కగా నేర్చుకుంటున్నారు ఫ్రెండ్స్. వాళ్ళు ఆ విధంగా 5 కట్టల్ని ఇస్తూ ఉంటే అత్త సర్దుతూ ఉంది. అన్నీ సర్దటం అయిపోతూ వస్తున్నాయి. ఇంకా మిగిలినవి ఒక 4 కట్టలు మిగిలాయి. అందులో 2 కట్టలు నేను 2 కట్టలు నువ్వు అన్నారు. ఇక ఒక కట్ట మిగిలిపోయింది. ఆ ఒక కట్ట కోసం మరలా నేను ఇస్తానంటే నేనని ఇద్దరు మరలా ఫైటింగ్ దిగారు. చివరికి ఇలా కాదని చెప్పి ఇద్దరు కలిసి కోఆర్డినేషన్గా దాన్ని ఇచ్చి మొత్తం కట్టల్ని ట్రేస్లో సర్దటం అనేది చాలా చక్కగా నేర్చుకున్నారు. నేర్పించిన అత్తలకి ఎంతో ధన్యవాదాలు. అమ్మయ్య, ఈ రోజుకి పాలకూర కోయటం పని అయిపోయిందని అత్త చాలా సంతోషంగా చెప్పగానే వాళ్ళు కూడా చాలా సంతోషించారు. పని ముగిసిపోయింది. ఇంకా అత్త వాళ్ళు చేసిన కష్టానికి కొంత పాలకూర వాళ్ళకి బహుమతిగా ఇచ్చింది. ఆ బహుమతిని తీసుకుని చాలా సంతోషంతో అక్కడే పక్కన ఉన్న ఒక తోటలోకి వెళ్ళారు. అక్కడ రంగురంగుల ఫ్లవర్స్ కనిపిస్తే ఆ ఫ్లవర్స్ అన్నీ కోసుకుని కలెక్ట్ చేసుకుని తిరిగి ఫ్లవర్స్ తోటి ఆడుకుంటూ అక్కడ పొలంలో పంపు సెట్ ఉంటే దాని దగ్గరికి వెళ్ళి చల్లటి నీళ్ళతోటి మొహం కడుక్కుని వాళ్ళ చేతులు కాళ్ళు శుభ్రం చేసుకున్నారు. రైతులు ఏ విధంగా కడుక్కుంటారో ఆ విధంగానే శుభ్రం చేసుకుని చాలా చల్లగా ఉన్నాయా ఈ నీళ్ళు అని అనుకుంటున్నారు. శుభ్రంగా మొహం చేతులు కడుక్కుని వాళ్ళు గిఫ్ట్గా పొందిన పాలకూరని చుక్కకూరని పట్టుకుని చాలా ఎక్సైట్మెంట్తో మమ్మీకి చూపించాలని చెప్పి ఉత్సాహంగా ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి డోర్ కొడుతూనే మమ్మీ మేము కష్టపడి సంపాదించాం చూడు అని చెప్పి వాళ్ళు సంపాదించిన పాలకూరని చుక్కకూరని నాకు చూపించారు. నిజంగా వాళ్ళ మొహాలు చూస్తున్నప్పుడు చాలా సంతోషంతో ఏదో సాధించిన సంతృప్తి వాళ్ళ మొహంలో కనిపించింది. రియల్గా లైఫ్ స్కిల్ అంటే ఇదేనేమో, వాళ్ళు కష్టపడి సంపాదించింది
చాలా విలువైనది కదా. చాలా చిన్న వస్తువైనా కష్టంతో సంపాదించింది ఎంతో విలువైనదిగా వాళ్ళ మొహాల్లో కనిపిస్తుంది. ఫామ్ టు టేబుల్ భాగంలో ఈ చుక్కకూరను మేము సంపాదించి తెచ్చుకున్నాం. ఈ చుక్కకూరని నేను వండబోతున్నా. చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎపిసోడ్లో చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్.